శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని లక్ష్యంగా ఇరాన్ చేసుకుంది. ఇక ఇరాన్ లక్ష్యంగా చేసుకొని కువైట్ ఎయిర్పోర్ట్ ను విరుచుకుపడింది. ఇరాన్ క్షిపణి దాడిలో ఇటు కువైట్ విమానాశ్రయం తీవ్రంగా ధ్వంసమైపోయింది. ఇక అక్కడే ఉన్నటువంటి పలువురు పౌరులు గాయపడ్డారు. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. అన్ని వాణిజ్య విమాన సర్వీసులు నిలిపివేశారు. ఇక ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లను వదిలి బయటకు రావద్దంటూ కువైట్, బహ్రెయిన్ దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చర్యలు తీసుకుంటుంది. ఇక గెరుక్, కేష్మి ద్వీపాలపై యుఎస్ దాడులకు ఇప్పుడు ఐఆర్జీసీ ప్రతీకారంగా దీన్ని చూడొచ్చు. అమెరికాపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఒకసారి కువైట్ లో ఇటు అమెరికా ఎయిర్ బేస్లనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేయడం జరిగింది. దీంట్లో కువైట్ విమానాశ్రయ స్థితి ఒకసారి చూద్దాం. How's it heading? Silence. కువైట్ లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఇక ఈ దాడుల్లో మనం కువైట్ విమానాశ్రయ దుస్థితి చూస్తూ ఉన్నాం కదా. ఒక మిసైల్ కువైట్ విమానాశ్రయం మీద పడటం, ఆ తర్వాత అసలు విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పౌరులు కొంతమంది గాయపడ్డారు. ఇక ఇరాన్ క్షిపణి దాడులు ఇదే విధంగా కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక అమెరికా దాడులు చేసినప్పుడల్లా కూడా గల్ఫ్ దేశాలకు అది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఏ దేశాలైతే సహకరిస్తూ ఉన్నాయో ఇరాన్ ఆ దేశాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇక కువైట్ ఇప్పుడే కాదు, యుద్ధం మొదలైనప్పటి నుంచి కువైట్ మీద దాడులు బాగా జరిగాయి. అమెరికా ఎయిర్ బేస్లు అక్కడ ఉండటము, కువైట్ అక్కడ నుంచి దాడులు చేసేందుకు అమెరికాకి సహకరించటం, ఈ అన్ని అంశాలతోనే ఇప్పుడు కువైట్ మీద అయితే ఈ విధంగా కూడా దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. మరొక వైపు అసలు అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పుడు సీజ్ ఫైర్ కొనసాగుతుంది. కానీ ఈ సీజ్ ఫైర్ కు అమెరికా తూట్లు పొడిచింది. అమెరికా తూట్లు పొడుస్తూ మొదట ఇక్కడ హార్మూజ్ జలసంధి మీద అక్కడ ఇరాన్ నౌకల మీద దాడి చేయటం జరిగింది. ఎందుకంటే మా మీద దాడి చేస్తారనే భయంతో, మా నౌకల్ని టార్గెట్ గా చేసుకొని దాడి చేస్తారనే భయంతో మేమే ముందుగా దాడి చేశాము అంటూ అమెరికా, ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత మరలా అమెరికా ఇరాన్ ని టార్గెట్ గా చేసుకొని దాడులు చేసింది. ఇక దీంతో ఇరాన్ కూడా ఇదే ఒప్పందానికి తానెందుకు సీజ్ ఫైర్ లో కొనసాగాలంటూ ఇటు ఇరాన్ కూడా దాడులు మొదలు పెట్టేసింది. ఇక ఇరాన్ ఇప్పుడు ప్రతీకార దాడులు చేస్తూ ఇటు గెరుక్, కేష్మి ద్వీపాలపై యుఎస్ చేసినటువంటి దాడులకు ఇప్పుడు ఐఆర్జీసీ ప్రతీకారం తీర్చుకుంటుంది. అమెరికా మీద దాడులు కొనసాగుతాయంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ వచ్చింది. కొంత శాంతి ఒప్పందం జరిగి ఇరు దేశాలు శాంతి వైపుగా అడుగులు వేస్తాయని ప్రపంచ దేశాలు ఎక్స్పెక్ట్ చేశాయి. చమురు కొరతలు తీరుతాయి, చమురు కష్టాలు తీరుతాయి అనుకున్నారు. కానీ మరలా కూడా అదే రకమైన ఉద్రిక్త పరిస్థితులు పశ్చిమాసియాలో మనం చూస్తూ ఉన్నాము. ఇక గతం కన్నా ఈ దాడులు గతంలో ఏ విధంగా అయితే తీవ్రతరంగా దాడులు జరిగాయో ఇప్పుడు మరలా ఈ సీజ్ ఫైర్ కి తూట్లు పొడిచి అదే రకంగా దాడులు చేసుకుంటున్నాయి అమెరికా, ఇరాన్. దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది.